మంగళగిరిలో బుద్ధ విహార కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. రిపోర్ట్. ఈ నెల 29వ తేదీన తణుకు వద్ద గల ఉండ్రాజవరం గ్రామంలో పూజ్య అనాలయో భిక్షువు సంకల్పంతో నూతనంగా నిర్మించిన మైత్రేయ బుద్ధ విహార ప్రారంభోత్సవం వివరాలు తెలిపే కరపత్రాన్ని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్లో మంగళగిరి బుద్ధ విహార అధ్యక్షుడు రేఖా కృష్ణార్జునరావు, మానవతా వేదిక కన్వీనర్ గోలి మధు, అడ్వకేట్ చిలక శ్రీధర్ మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో తాటిపాముల లక్ష్మీ పెరుమాళ్లు, నన్నపనేని నాగేశ్వరరావు, పామర్తి రవి, కంచర్ల కాసయ్య, పొట్లబత్తిని లక్ష్మణరావు, మంచా విజయమోహన్ రావు, అల్లక తాతారావు, అందే వెంకటేశ్వరరావు, జె ఏడుకొండలు, దాసరి శ్రీనివాస్, సిందే బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నమో తస్స భగవాన్తో అర్హతో మైత్రేయ బుద్ధ విహార ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికల్ని మనం ఇప్పుడు ఆవిష్కరించుకోవడం జరిగింది. తణుకు అంటే పశ్చిమ గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నటువంటి తణుకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఉండ్రాజవరం గ్రామంలో మరి మైత్రేయ బుద్ధ విహార బ్రహ్మాండంగా మరి ఏర్పాటు చేయటం, నిర్మాణం చేసుకోవడం జరిగింది. అది ప్రారంభోత్సవం 29వ తేదీ ఈ నెల మరి అత్యంత వైభవంగా అక్కడ జరగనున్నది. కావున మరి ఇక్కడ ఉన్నటువంటి మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి బుద్ధిస్టులందరూ, అంతేకాకుండా ఎవరైతే ఈ బుద్ధ ధర్మ ప్రచార బోధనలో అందరూ కూడా నిమగ్నమై ఉన్నారో, వారి బుద్ధుని ఆచరణలు ఎవరైతే పాటిస్తున్నారో, మరి ఆ దోవలో మరి ప్రయాణిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తణుకు ప్రాంతంలో ఉన్నటువంటి ఉండ్రాజవరంలో నిర్మితమైనటువంటి ఈ మైత్రేయ బుద్ధ విహార మరి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఖచ్చితంగా తరలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. గచ్చాము సంఘం శరణం గచ్చాము, ధమ్మం శరణం గచ్చాము. ఇదొక అపూర్వమైన చారిత్రక ఘట్టమని చెప్పుకోవాలి. దాదాపు 2570 సంవత్సరాల కిందట ఈ భూమి ఎత్తున్నటువంటి బుద్ధ భగవానుడు బోధనలు ప్రస్తుత సమాజానికి అవసరం చెప్పి ప్రకృతి భావించిందేమో, కానీ ఈ సందర్భంగా ఎక్కడో బుద్ధంగా ఉన్నటువంటి మహాబోధి మహావిహార నమూనాన్ని స్ఫూర్తిగా తీసుకుని మన ఆంధ్రదేశంలో తణుకు సమీపంలో ఉండ్రాజవరంలో మైత్రేయ బుద్ధ విహార అద్భుతంగా నిర్మాణాన్ని నేర్చుకోవడం, దానికి ముఖ్యంగా మనందరం మనల్ని నుంచి చూడటం చాలా సంతోషించే విషయం. ఇక్కడ కీలకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మొన్న బుద్ధ పౌర్ణమికి ఇక్కడ మంగళగిరి స్వేచ్ఛ బుద్ధ విహారాన్ని మన పెరుమాళ్ గారు ప్రారంభించుకోవడం జరిగింది. మళ్ళీ తిరిగి ఆషాఢ పౌర్ణమి వచ్చే నాటికి మనందరం అక్కడికి వెళ్ళడం అనేది కేవలం మనకు ముందు కళ్ళ ముందు వాస్తవంగా కనిపిస్తున్న శుభపరిణామం కాదు. ఇది ముందు ముందు భారతదేశంలో బౌద్ధం యొక్క ప్రయాణాన్ని ఇది సూచిస్తున్నట్లుగా మనం భావించవచ్చు. అట్లాగే ఈ వర్తమాన సమాజానికి ఉన్నటువంటి అశాంతిని దూరం చేయడానికి, దుఃఖాలని రూపుమాడడానికి బౌద్ధ యొక్క ఆవేశం ఏంటనేది దీని లోతులు మాత్రమే. ఈ సందర్భంగా బుద్ధగయలోని మహావీర నమూనాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆంధ్రప్రదేశ్లోని తణుకు సమీపంలో ఉండ్రాజవరం దగ్గర మైత్రేయ బుద్ధ విహార అనేది నిర్మించారండి. ఇది ఈ నెల 29 ఆషాఢ పౌర్ణమి రోజున ఘనంగా ప్రారంభోత్సవం చేస్తున్నాము. దానికి మంగళగిరి నుంచి బౌద్ధ అభిమానులందరూ కూడా తరలి వెళ్ళి ఆ ప్రారంభోత్సవాన్ని ఘన విజయం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటాం. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి అంటూ మంగళగిరిలో 25 సంవత్సరాల క్రితం, అంటే 2001వ సంవత్సరంలో ఇక్కడ బుద్ధుడి బోధనలను ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో మరి కంటిన్యూగా
కార్యక్రమాలు జరుగుతూ మంగళగిరి బుద్ధ విహార ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బుద్ధ విహార ఆధ్వర్యంలో చేసినటువంటి వందలాది కార్యక్రమాలు ఫలితంగా మరి 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక శుభ పరిణామాలు జరిగినాయి. మరి ఇక్కడ మనం ప్రారంభించిన తర్వాతనే అమరావతిలో 125 అడుగుల జ్ఞానబుద్ధ విగ్రహం తర్వాతనే వచ్చింది. ఆ తర్వాతనే 2006లో మరి అంతర్జాతీయ బౌద్ధ గురువులు పూజ్య దళాలమ్మ గారు కాలచక్ర మహోత్సవం ఇక్కడ అమరావతిలో జరపడం అది కూడా తర్వాత జరిగింది. అట్లాగే తర్వాత ఇక్కడ మనం పెట్టిన తర్వాతనే చల్లపల్లిలో మేకా సుబ్బయ్య గారని 15 ఎకరాల విస్తీర్ణంలో బుద్ధ విహార కట్టారు. అదేవిధంగా విశాఖపట్నంలో ఒక అంబేద్కర్ బుద్ధ విహార కట్టారు, కాకినాడలో కట్టారు, అట్లాగే విజయవాడలో బౌద్ధ సంఘం వచ్చింది, ఒంగోలులో ధర్మచక్ర ఫౌండేషన్ అనేటువంటిది వచ్చింది. అట్లాగే సికింద్రాబాద్లో మహేంద్ర హిల్స్ మీద దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మేము తెలియజేయగలుగుతామని తెలియజేస్తున్నాము. ఈ రోజున ఇక్కడ స్వేచ్ఛా బుద్ధ విహారంలో ఈ కరపత్రం మరి మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనరు, అలాగే ఈ ఇటీవల మరీ ముఖ్యంగా మరి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా ఎన్నికైనటువంటి మా అందరికీ ఆత్మీయ మిత్రుడు గుత్తుకొండ ధనంజయరావు గారు ఈ కరపత్రాన్ని ఆవిష్కరణ చేయటం మా అందరికీ కూడాను ఎంతో సంతోషంగా ఉందని